ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాని అరెస్ట్ చేశారు కడప పోలీసులు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టుల విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకే కాకుండా కడప వినాయక నగర్లోని ఒక ల్యాండ్ విషయంలో కూడా దాడి చేశారన్న విషయంలో కూడా ఆయన పైన కేసు నమోదైంది. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే కువైట్ వెళ్తుండగా ముంబై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. ఆ తర్వాత వెంటనే కడప పోలీసులకి సమాచారం అందించారు, కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా అరెస్ట్తో ఒక్కసారిగా కడపలో హైటెన్షన్ నెలకొంది. చిన్నా చౌక్ పోలీస్ స్టేషన్ కి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. అహ్మద్ బాషా అరెస్ట్లో హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత డిటిసికి తరలించారు, ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో మరొక ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక అయోమయంలో ఉన్నారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ డిటిసి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఇప్పటికే స్పెషల్ టీమ్స్ వజ్ర వాహనం కూడా రంగంలోకి దిగింది. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వ్యక్తే అంజద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా. ఆయనే మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు. ఆయన పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయన పైన కేసు నమోదైంది. గతంలో వినాయక నగర్లో ఒక స్థలం వివాదంలో కూడా ఆయన దాడి చేసిన విషయంలో కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అంతేకాదు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పైన కూడా ఇష్టానుసారంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. అయితే పలు కేసుల విషయంలో ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసుల ఆధారితంగా ఆయనని కువైట్ వెళ్తుండగా ముంబైలో పోలీసు అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేశారు. వెంటనే కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారంటూ కూడా అహ్మద్ బాషా పైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ పొలిట్ బ్యూరో నేత శ్రీనివాసరెడ్డి పైన కూడా పోలీస్ స్టేషన్లో దాడి చేశాడని కూడా అహ్మద్ బాషా యత్నించారనేది ఆరోపణలుగా ఉన్నాయి. సో ప్రస్తుతం ఆయన్ని మరి కాసేపట్లోని కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతోంది. ఇదొకటే కాదు, గతంలో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అయితే నిన్న తాజాగా శనివారం రోజున అహ్మద్ బాషా సోదరుడు అంటే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కూడా కడపలో ఒక వివాదానికి సంబంధించి నిందితుడిని తీసుకువెళ్ళి పోలీసు అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయి ఒక్కసారిగా బలవంతంగా ఆ నిందితుడిని తీసుకొని వెళ్ళారు. సో ఆయన అనుచరుడు ఆ నిందితుడని తెలుస్తోంది. కొందరు మహిళలు కలిసి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు కాస్త ఆ వ్యక్తి ఎవరైతే మహేశ్వరెడ్డి డబ్బులు తీసుకున్నారో మహేశ్వరెడ్డి కాస్త నేను తీసుకోలే డబ్బులు ఇంకొక వ్యక్తికి ఇప్పించాను. ఆ వ్యక్తి ఇబ్రహీం మియా అనే వ్యక్తికి డబ్బులు ఇప్పించాను. ఆ డబ్బులు ఇచ్చి నేను మోసపోయానని చెప్పిన నేపథ్యంలో ఇబ్రహీం మియా రోడ్డు పైన కంటికి కనపడగానే వెంటనే మహిళలు కొంత ఆగ్రహం గురైపోయి ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అక్కడికి చేరుకొని అంజద్ బాషా మాజీ డిప్యూటీ సీఎం ఏకంగా అక్కడ ఆ వ్యక్తిని కూడా ఇబ్రహీం మియాని కూడా అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. సో ఒక్కసారిగా మహిళలు కూడా అంజద్ బాషా ఇంటికి వెళ్ళి ధర్నా చేపట్టారు. ఒక్కసారిగా ఇటు అరెస్టులు, ఒకవైపు అంజద్ బాషాకు సంబంధించినటువంటి కొంత వ్యవహార శైలి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా కడపలో హైటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ చూడండి, అక్కడ అంజద్ బాషా బ్లూ కలర్ టీ షర్ట్లో అలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి ఆయనే అంజద్ బాషా సోదరుడు. ముంబై ఎయిర్పోర్ట్లో ఆయన అలా వస్తున్నటువంటి ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే వెంటనే అక్కడి అధికారులు ఆయన్ని వెళ్లకుండా అడ్డుకొని ఆ తర్వాత కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కడప పోలీసుల సమక్షంలోనే ఆయన ఉన్నారు. ఇంకా ఎక్కడున్నారనేది మాత్రం ఇంకా చూపించలేదు. ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఏంటనేది కొంత ఆసక్తి రేస్తుంది. ఒకసారి కడప నుంచి మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్ దగ్గరికి వెళ్దాం. కిషోర్, ఏంటి కడపలో ఎటువంటి హైటెన్షన్ కొనసాగుతోంది? అంజద్ బాషా తీరు ఒక రకంగా శనివారం రోజు ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ఆ తర్వాత నిన్న అంజద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషాను కూడా ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత కడపకి అప్పగించడం. సో ప్రజెంట్ ఆయన ఎక్కడున్నారు, ఆయనపై ఎటువంటి కేసులు నమోదు చేయబోతున్నారు, ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది, వైసీపీ శ్రేణులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మనోజ్, ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడిని నిన్న ముంబైలో ఉన్నటువంటి విమానాశ్రయంలో కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కడప నగరంలో ఒక రకంగా హైటెన్షన్ వాతావరణమే నెలకొందనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చించోక్ పోలీస్ స్టేషన్తో పాటు అటు డిటీసీలో కూడా ఒక రకంగా భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరింపజేశారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు రావడం, వారంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను మరి కాసేపట్లో కూడా ఈ స్టేషన్కి తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ముంబై నుంచి ప్రత్యేక వాహనంలో కడపకు తీసుకురావడం జరిగింది. కడపకు తీసుకొచ్చిన అనంతరం కూడా వారు పోలీసులను విచారించారు.
విచారించారు. ఆ పోలీసులు విచారించిన అనంతరం కూడా ఈరోజు సాయంత్రం కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే డీటీసీకి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలనేటువంటి విషయం పైన కూడా అటు స్పష్టత లేని పరిస్థితి. అంటే దీంతో ఒక రకంగా హై టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఒకవైపు ఏమో వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఒక్కొక్కరుగా స్టేషన్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఇటీవల కాలంలో కూడా ఏదైతే మియా అనే వ్యక్తి కూడా తనకు డబ్బులు ఇచ్చి మోసం చేశాడని మహిళలు కూడా ఆయన పట్ల కూడా కొంత దురుసుగా ప్రవర్తించడంతో ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా స్టేషన్కి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా అక్కడికి అంజద్ బాషా వెళ్ళి ఆ తర్వాత వారిని ఆ మియాను తీసుకెళ్లడం జరిగింది. ఇది కూడా కొంచెం చర్చనీయాంశాన్ని దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలుత వైసీపీ అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. అంజద్ బాషా తమ్ముడు అనే తప్ప అతనేం తీవ్రవాది కాదు. ఎక్కడైనా కానీ అతన్ని ఓపెన్గా తీసుకురావాలా. మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలనేది ఎవరికి తెలియకుండా మీరు ఎందుకు దాస్తున్నారు? 4:30కు తీసుకొచ్చారు. ఈ స్టేషన్ కాడికి వస్తే ఆ స్టేషన్ కాడ పోలీసు వాళ్ళని పెడతారు, ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోతే డీటీసీలో పెట్టామంటారు, డీటీసీలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చామంటారు. ఆయన ఏమన్నా తీవ్రవాదా? మీరు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? మీడియాకు కూడా దాచిపెట్టేసి మీడియాను కూడా రావద్దని రోజు 10 నిమిషాలకు ఒకసారి వెహికల్ మారుస్తూ వెహికల్ తిప్పుతున్నారు. అతనేం తీవ్రవాది కాదు కదా. కడపలో అతను కూడా ఒక నాయకుని తమ్ముడు మాత్రమే. తీవ్రవాది అయింటే మీరు దాచిపెట్టాలా. మీరు ఎందుకు మీ పోలీసుల చేతిలోకి తీసుకుంటున్నారు లాను? పోలీసులు కూడా దీంట్లో బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా కానీ మీడియా కానీ పబ్లిక్ కూడా తెలిసేటట్టుగా మీరు మీ సెషన్లో పెట్టండి. తప్పు చేసింటే కోర్టు నిర్ణయిస్తుంది. తప్పు చేసినాడా జైలుకు పంపించాలన్నా బెయిల్ ఇవ్వాలన్నా అనేది. మీరు దాచిపెట్టి ఇది చేస్తే తీవ్రవాది కిందనే చూస్తున్నారు. మీరు తీవ్రవాది ఏం కాదు. ఆయన ఒక నాయకుని తమ్ముడు, ఎక్స్ డిప్యూటీ సీఎం తమ్ముడు. మీరు ఎందుకు అంత కక్ష సాధింపులు చేస్తున్నారు? లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఆయన ఇంటికాడికి ధర్నా అంటే దీంట్లో ఒక భాగంగానే వాళ్ళ ఇంటి దగ్గర మీరు ఫ్లెక్సీలు ప్లే కార్డులు పెట్టించి లేడీస్ని పంపించి ధర్నా చేశారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఇదేమి ప్రజాస్వామ్యం? మీరు చేసేది ఏదో తెర వెనక చేస్తారనుకుంటారేమో. తెర వెనక తెర ముందరనే బాగా ఓపెన్గా తెలుస్తుంది. మీ నాయకులు రాత్రి మీ హంగామా ఏందో అసలు అర్థం కానిది. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మీరు పటాకులు పేల్చడము ఇవన్నీ చూస్తుంటే మీరు కక్షపూరితంగానే చేస్తున్నారు. ఎక్కడ కక్ష లేదు అని చెప్పేదానికి ఛాన్స్ కూడా లేదు. మీకు ఏదైనా ఉంటే మీరు కేసు పెట్టిన కేసు ద్వారా ఇచ్చేయండి. అంతేగాని మీరు ఎక్కడంటే అక్కడ ప్రతి ఒక్కరిని ఈ మారి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తాను. సో ఒక రకంగా వైసీపీ శ్రేణులను కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న అంజద్ బాషా సోదరుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా కడపలో ఒక రకంగా అంజద్ బాషా సోదరుడి ఇంటి నివాసం అంటే ఏదైతే అంజద్ బాషా నివసిస్తున్నటువంటి ప్రాంతానికి సమీపంలో కూడా బాణసంచా పేల్చడాన్ని కూడా అటు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు మరికొందరు వైసీపీ సంబంధించినటువంటి మైనారిటీ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. గతంలో ఎన్నుడు లేని విధంగా కడపలో కొత్త రాజ్యం నడుస్తుంది. అందులో భాగంగా రెడ్ బుక్ పాలన అని ఒక రాజ్యం నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పాలనలో కక్ష సాధింపు చర్యగా నడుస్తుంది ఇప్పుడు. అందులో భాగంగా మా యువ నాయకుడు ఎస్బి అంజద్ బాషా గారికి మాజీ డిప్యూటీ సీఎం అయిన ఎస్బి అంజద్ బాషా వారి తమ్ముడు గారికి అరెస్ట్ చేయడం కావడం కనుక అటు ఇటు తిప్పుతూ మాకు తెలియకుండా ఎక్కడ ఉన్నారో తెలియకుండా తిప్పుతున్నారు. ఇది న్యాయమా? సో మొత్తం మీద ఏదైతే నిన్న అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈరోజు ఉదయం తెల్లారుజామున ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఇది అప్రజాస్వామికం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి. ఒక విషయము, ఆ కేసు అనేది ఎప్పుడో 2 సంవత్సరాల ముందు ఉన్నటువంటి సాధారణమైన కేసు. అది రాజీ కూడా అయిపోయారు. కేవలం పోలీసులు కక్ష సాధింపుతో దాన్ని ఛార్జ్షీట్ వేయకుండా లోకాదాల్లో రాజీ కానికుండా కేవలం రెడ్ బుక్ పరిపాలన కిందనే ఈరోజు లుకౌట్, ఒక సామాన్యమైన కేసుకు లుకౌట్ నోటీస్ ఇచ్చేసి బాంబే పోయి అరెస్ట్ చేశారు. సరే, నిన్న ఉదయం అరెస్ట్ చేశారు. తెల్లవారుజాము 4:30కు కడపకు తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారో ఏంది కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకైనా చూపించాల్సినటువంటి బాధ్యత పోలీసులది ఉంది. అది కాకుండా కేవలం కక్ష సాధింపుగా నిన్న అక్కడ అరెస్ట్ చేసిన వెంటనే ఇక్కడ తెలుగుదేశం మా గౌరవ మాజీ డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గరికి వచ్చి గంట సేపు పటాకులు కాల్చి అక్కడ హంగామా చేసి స్వీట్లు పంచుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం, ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసే విధంగా. అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ దిశలో పయనిస్తుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం,
కడప చరిత్రలో మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కడప చరిత్రలో ఎప్పుడే కానీ ఈ సంస్కృతి చూడలేదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా కానీ ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో ఎన్నికల గురించి ఆలోచించేవాళ్ళు తప్ప ఇటువంటి కక్ష సాధింపు చర్యలు కేవలం ఎవరో డబ్బులు బాకీ ఉంటే వచ్చి ప్లే కార్డులు పెట్టి మా మాజీ మంత్రి గారి ఇంటి దగ్గర ప్లే కార్డులు పెట్టి ధర్నా చేస్తారు. గతంలో చెత్త విషయంలో వస్తే మా మేయర్ గారి ఇంటి దగ్గర వచ్చి చెత్త వేస్తారు. ఇటువంటి సంస్కృతి ఈ కడప జిల్లాలో కానీ కడపలో ఎప్పుడు జరగలేదు. మేము చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వము రెడ్ బుక్ పాలన కొనసాగిస్తుంది. గౌరవ పోలీసులు ఆ రెడ్ బుక్ పాలన శాశ్వతం కాదు. రోజు వస్తూ ఉంటే పోతాం, రేపు మేము కూడా అధికారంలోకి వస్తాం. మీరు మాత్రం నిష్పక్షపాతంగా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి. రెండోది, అరెస్ట్ ఇప్పటి వరకు చూపిలేదు. ఏ స్టేషన్లో ఉన్నారు? మేము అన్ని స్టేషన్లు తిరిగినాం, తెలంగాణ నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా కనీసం ఏ స్టేషన్లో ఉండడం లేదు. ఇప్పటికైనా ఎక్కడుండాలో ఆ కుటుంబ సభ్యులకు తెలియజేసి ఎందుకంటే ప్రజల మనిషి, మా డిప్యూటీ సీఎం గారి సోదరుడు, కరోనా టైం కష్టకాలంలో ఈ కడపలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి తెలుసు అహ్మద్ బాషా ఎటువంటి వాడు, ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి వ్యక్తి. కావాలని తప్పుడు కేసులు పెట్టి కక్షపూరితమైనటువంటి అరెస్ట్ని వెంటనే పోలీసులు చూపించి వెంటనే కోర్టుకు పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి రాకుండా పోలీసులు సరైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినదిగా ఏదో కక్షపూరితమైనటువంటి కూటమి ప్రభుత్వ శాసనసభ్యులు గారు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట కాకుండా మీరు స్వయంగా పరిపాలించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో టీడీపీకి సంబంధించినటువంటి వాసుకు అదేవిధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నీ బెడ్రూమ్లోకి వచ్చి నిన్ను దిక్కెవరు అన్నటువంటి వ్యాఖ్యలను కూడా అటు సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే భూమికి సంబంధించినటువంటి వివాదంలో ఆ వివాదంలో కూడా కొంత కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు పలు కేసులను కూడా తెరపైకి తెచ్చారు. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు కేవలము ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఒక సినిమా యాక్టర్ని 18 కేసులు పెట్టి తిప్పారు. ఏదైతే భూ తగాదా ఉందో ఆ భూ తగాదా ఎప్పుడో రాజీ అవ్వడం జరిపింది, అన్నీ అయిపోయినాయి. పోలీసులు కేవలం కావాలని చెప్పి ఛార్జ్షీట్ వేయకుండా, అది రాజీ కానికుండా, అది కేసును కొట్టేయకుండా చేసినటువంటి ఖచ్చితపూరితమైనది. రెండోది, శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో ఎన్ని తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల ముందు ప్రచారం చేసి అక్కడ జరిగిన సన్నివేశం వేరు, అది చూపించినటువంటి విషయం వేరు. అక్కడ జరిగిన సన్నివేశం మా కార్పొరేటర్ కొడుకుని కత్తులు తీసుకొని నరికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం వాసు గారిని వాళ్ళని లోపల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా డిప్యూటీ సీఎం గారు తమ్ముడు ఆ స్టేషన్కి పోతే స్టేషన్ లోపలికి రానికున్నటువంటి అడ్డుకున్నటువంటి పరిస్థితి పోలీసులు. ఆ సందర్భంలో మా కార్యకర్త రక్తం కారుతా ఆ విధంగా దెబ్బలు జరిగితే ఒక నాయకుడిగా ఏమంటారు? మా నాయకులు జోలికి వస్తే ఎవడైనా సరే మా నాయకులు జోలికి వచ్చి ఇంట్లోకి దూరైనా సరే వాళ్ళని తీసుకొచ్చి కొడతామని కానీ కేసు పెడతామన్నారు తప్ప వాసు గారిని కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారిని కానీ వ్యక్తిగతంగా పేరు పెట్టి కానీ ఎవరిని మాట్లాడినటువంటి పరిస్థితి. మా కార్యకర్తల జోలికి వస్తే ఎవరైనా సరే బయట ఇంట్లో దాంకున్నా బయటకు తీసుకొచ్చి కొడతాము, ఊరికే ఉండమనేటువంటి. అంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంది? మా కార్పొరేటర్ చెయ్యి నరికి కత్తులతో దాడి చేస్తే మా పైన దాడి చేసి మా ప్రభుత్వంలో మమ్మల్ని పోలీస్ స్టేషన్లోకి రానికుండా చేసిన సందర్భం వల్ల జరిగింది తప్ప అక్కడ వాసు గారిని కానీ పేరు పెట్టి కానీ లేదా మా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి పేరు పెట్టి కానీ ఎవరిని కానీ మాట్లాడింది కాదు. కేవలం ఇంట్లో దూరిందని ఒక పాయింట్ తీసుకొని దాన్ని పెద్ద సృష్టించేసి ఈ మొత్తం ఎన్నికల్లోనే దాన్ని ఒక పాయింట్గా తీసుకురావడము. ఇప్పుడు కేవలం అదేనా, ఇది ఎట్లా ఎత్తిపోయే కేసు, ఇది ఎట్లా రాజీ అయినారు కాబట్టి ఆ కేసు ఈ కేసు పెట్టి ఏదో విధంగా కచ్చపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికేయాలనే ఆలోచన తప్ప వేరేది కాదు. మేము కూడా చట్టపరంగా పోతాం, కోర్టుకు పోతాం, ఎక్కడైనా చట్టపరంగా న్యాయపరంగా తేల్చుకుంటాం. ఇవి వెనుకడుగేసే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు మంత్రి అయినటువంటి అమ్జద్ బాషా తమ్ముడికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఏ న్యూస్ ఛానల్ పెట్టి ఏ మీడియా ఆన్ చేసినా కూడా బ్రేకింగ్ న్యూస్, అక్రమ అరెస్టులు తప్ప, రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప, సూపర్ 6లు లేవు, ఏమీ లేవు. ఆమదన్న వచ్చేసి వీళ్ళు ఉగ్రవాది మాదిరిగా పొద్దున 5 గంటలకు వచ్చేసి కడప రీచ్ అయినారు, 4:30-5 మధ్యలో రీచ్ అయినారు. అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎక్కడున్నా సమాచారం లేదు. వాళ్ళ ఇంట్లో భయానంలో గురై వాళ్ళు బాధపడుతున్నారు. కనీసం ఎక్కడున్నా అంత పెద్ద ఉగ్రవాదం కాదు కదా ఆయన. ఏమో కేసులో అరెస్ట్ చేశారు, అది కూడా 2 సంవత్సరాల ముందు ఆ కేసులో ఇరు పక్షాల వారు చిన్న ఒక అడుగు స్థలం కోసం జరిగిన సమస్యను పెద్దవాళ్ళు కూర్చోబెట్టి అట్లా కాదు బాబు ఇదని చెప్పి ఇద్దరు నచ్చజెప్పి కేసు కూడా రాజీ అయిపోయింది. కేసు రాజీ అయినా కూడా ఆ కేసుని మళ్ళీ నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కన్వర్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈ పద్ధతి కొనసాగదు. జగన్ సార్ చెప్పినాడంటే 100% చేస్తాడు. గత 5 ఏళ్లలో జగన్ సార్ చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి చేశాడు. ఈసారి కార్యకర్తలకి జగన్ సార్ 2.0 ప్రత్యేకంగా కార్యకర్తల కోసమే దృష్టి సారిస్తా అని చెప్పినాడు. కాబట్టి ఎవరు కూడా భయపడే ప్రసక్తి అయితే లేదు. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా వెనకడుగు వేసే పరిస్థితితో మాత్రం ఎవరు లేరు. ఇది మనోజ్, ఏదైతే
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అరెస్ట్ చేయడంతో కూడా ఒక్కసారిగా ఇక్కడ కడప నగరంలో ఉత్కంఠ పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా అంటే కిషోర్ ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నారు ఏంటనే విషయం ఏమైనా తెలుస్తోందా? కనీసం కుటుంబ సభ్యులకి ఆ సమాచారం అందించారా? నోటీసులు జారీ చేశారా? మనోజ్, ఏది ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబ సభ్యులకు కానీ ఎక్కడ ఉన్నారు ఏంటన్నటువంటి విషయం సమాచారం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. తన సోదరుడు ఎక్కడ ఉన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే అటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరా తీస్తున్నప్పటికీ కూడా అటు పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే తనను ఎక్కడికి తీసుకెళ్లాలన్నటువంటి విషయం పైన కూడా అటు గోప్యంగా ఉంచారు. ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు, అసలు ఇంతకు విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారన్నటువంటి భావన కూడా, అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏదైతే చించోక్ పోలీస్ స్టేషన్కు మరి కాసేపట్లో తీసుకొస్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అయితే తొలుత డీటీసీకి తీసుకెళ్లినటువంటి పోలీసులు ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేదు. మరోవైపు అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వారి బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం అతడు అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడుంచారు ఏంటన్నటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా ఒక రకంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయి ఆ కేసులను కూడా రాజీ అయినప్పటికీ కూడా, స్థల వివాదం కేసులో అటు ప్రత్యర్థి పార్టీతో రాజీ అయినప్పటికీ కూడా తిరిగి ఆ కేసును తిరగదోవడం, అదేవిధంగా గతంలో ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్పొరేటర్పై దాడి చేసిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా అటు తన కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించిన నేపథ్యంలో కూడా దాన్ని కూడా సీరియస్గా తీసుకొని ఈరోజు కేసులను తిరగదోడుతున్నారంటే ఒక రకంగా కడపలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన కొనసాగుతుందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా అంజాద్ బాషా సోదరుడు ఎక్కడున్నాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఎక్కడ స్పష్టత ఇవ్వని పరిస్థితి. అయితే మరి కాసేపట్లో మాత్రం ఖచ్చితంగా చించోక్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ తర్వాత అక్కడ విచారించి అనంతరం కూడా కోర్టులో హాజరుపరుస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఆ దిశగా అడుగులు వేస్తారా, లేకుంటే ఆయన్ను మరో ప్రాంతానికి తరలించి అక్కడ విచారించి ఏవైతే కేసులు, పాత కేసులు అవన్నీ తిరగదోడి ఆ తర్వాత అన్ని కేసులను కలిపి ఒకేసారి అరెస్ట్ చేస్తారన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్ కిషోర్. సో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా ముంబై పోర్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అధికారులు అరెస్ట్ చేసి కడప పోలీసులకు అప్పగించారు. ఉదయాన్నే కడప పోలీసులు ఆయన్ని కడపకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పలు కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన తీరుపైన, గతంలో ఒక ల్యాండ్ వివాదంలో దాడి చేశారన్న విషయం పైన, ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన చాలా పరజాలంతో ఉపయోగించే శ్రీనివాసరెడ్డిని కొట్టబోయారనేటువంటి విషయాలపైన ఇలా పలు కేసుల్లో ముఖ్య నిందితుడిగా ఉన్నటువంటి అహ్మద్ బాషాని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇంకా అక్కడ ఎక్కడున్నారు ఆయన ఏంటి అనేది మాత్రం వివరాలు తెలియాల్సి లేదు. సో కాసేపట్లోనే కడప కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఏకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులంతా ఆందోళన బాటపట్టారు.